భారత్లో మళ్లీ కరోనా కలకలం మొదలైంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 335 కొత్త కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. మరో 5గురు కరోనాతో మరణించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1701గా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. మృతుల్లో 4 కేరళ వాసులు కాగా ఉత్తరప్రదేశ్లో ఓ వ్యక్తి కరోనాతో కన్నుమూశారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇప్పటి వరకు దేశంలో మొత్తం 4.50 కరోనా కేసులు వెలుగు చూస్తాయి. 4.46 కోట్ల మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో జాతీయ సగటు రికవరీ రేటు 98.81%గా నమోదైంది. కాగా ఇప్పటి వరకు కోవిడ్ కారణంగా మరణించిన వారి సంఖ్య 5,33,316గా చేరింది. అంతేకాకుండా ఇప్పటి వరకు 220.67 కోట్ల కోవిడ్ టీకా డోసులు పంపిణీ చేశారు. మరోవైపు కేరళలో ఇటీవలే కొత్త కరోనా సబ్ వేరియంట్ JS1 వెలుగులోకి వచ్చింది. SARS-CoV-2 జినోమిక్స్ కొరియన్స్ జరుపుతున్న అధ్యయనంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. జరిపిన జినోమిక్ పరీక్షలో 79 ఏళ్ల మహిళ JS1 సబ్ వేరియంట్ బారిన పడినట్లు తేలింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.